నెక్స్ట్ ప్రోమోలో అవని అక్షయ ఉండే గుడి దగ్గరికి వెళ్లి ఆ గుడిలో పూజారితో మా అక్షయ నాకు దూరమై చాలా రోజులైంది, ఆ విషయం మీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ పాప మీ దగ్గరికి చేరుకుందా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. ఎక్కడ పూజారి గారు అని అవని అంటుంటే, అదేంటమ్మా అక్షయ మీ దగ్గరికి వచ్చేసి ఉంటుందని అనుకున్నానే, ఎందుకంటే నేను తన్ని ఈ మధ్య ఆ గుళ్ళో చూశాను అని పూజారి గారు అవనికి చెప్తూ ఉండగా అవని అలాగే ఆ మాటలని దూరం నుంచి వింటూ ఉన్న నిహారిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. కావాలంటే మీరు గుళ్ళోకి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్ లో చూడొచ్చు అని చెప్పడంతో ఇక అవని పూజారి గారితో కలిసి గుడి దగ్గరికి వెళ్లి కెమెరా చూడటానికి సిద్ధపడుతుంది. అక్కడికి వెళ్ళగానే చందు 17వ తారీఖు సంబంధించిన ఫుటేజ్ ఒకసారి ప్లే చేయవా అని పూజ గారు చెప్పడం ఇక అతను ప్లే చేస్తూ ఉంటాడు. అక్కడికి నిహారిక వేదవతిని కూడా తీసుకుని వస్తుంది. వేదవతి నిహారిక అవని ముగ్గురు చూస్తూ ఉండగా ఆ ఫుటేజ్ లో అమ్మవారు ఆ రూపం మార్చడానికి తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోబెట్టి స్నానం చేయిస్తుంది కదా, ఆ వీడియో అంతా కూడా ఫుటేజ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్న నిహారిక వేదవతి అవని ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చాలా ఆశ్చర్యపోతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు ఇంటి దగ్గర అర్చన నానమ్మ నిహారిక పెద్దమ్మ ఇంకా రాలేదేంటి అని చాలా టెన్షన్ పడుతూ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండగా అంతలో ఆ కార్ లో గెస్ట్ హౌస్ కి చేరుకొని లోపలికి వెళ్తూ ఉండగా అంత వేదవతి వాళ్ళు కూడా ఆటోలో ఇంటికి దిగి వస్తూ ఉండగా ఇక అర్చన అవని వాళ్ళ మొహాలు చూసి అనుమానమే లేదు, నా గురించి తెలిసిపోయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా వేదవతి నిహారిక అక్కడికి వెళ్లడంతో అక్షయ గురించి ఏమైనా తెలిసిందా అని అర్చన అడుగుతూ ఉంటుంది. తెలిసింది, అంతా తెలిసింది అని నిహారిక వేదవతి ఇద్దరు చాలా కోపంగా అంటూ ఉంటారు. ఇక దాంతో అర్చన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి నిజంగానే అక్షయ గురించి నిజం తెలుసుకున్నారా, అమ్మవారు తెలిసే విధంగానే ఆ వీడియోని ప్లే అవనిస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.